వాడు చెక్కెత్తుకొని పోయాడు. ఆ తర్వాత ఈ పండిట్స్ పోయి పట్టాడు వాడిని మధ్యలో బట్టి, అసలు ఆ రహస్యం ఏందిరా, ఎన్ని శాస్త్రాలు చదివాం, రాజుగారి దగ్గర ఇంత పేరు తెచ్చుకున్నాం, ఏ రోజు చూడలేదు ఈ పరిస్థితి. అసలు ఏం జరిగిందిరా, ఏం జరిగింది, ఏం పెట్టావు అసలు దానికి, అదేం తృప్తిగా ఉంది కానీ దాని పొట్ట మాత్రం అట్లుందని. వాడు అన్నాడు, లేదు లేండి సార్, ఇది ఒక మంత్రం, లేండి సార్. మంత్రమా, ఇదొకట మళ్ళీ అని వాడి దగ్గర పోయి కూర్చొని, లేదు నీ దగ్గర ఏదో టెక్నిక్ ఉంది, చెప్పరా టెక్నిక్ ఏంటంటే, ఏం లేదు సార్, మీరే చక్కగా మేపింది, నేనేమీ మేపలేదు, సరేనా, ఉదయం నుంచి నేను చేసింది ఒక్కటే, దాన్ని ఊరు బయటికి తీసుకెళ్ళాను, ఓ చెట్టు గట్టేశాను, ఒక కర్ర చేత పట్టుకుని, ఇంతే నేను చేసింది. దాని ముందు గడ్డేశాను, అది తినడానికి పోయినప్పుడు అంతా టపే, మళ్ళీ అది బ్యాక్ వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయేది, దాని బుద్ధి తినడానికి పోయేది, మళ్ళీ కొట్టేవాడిని. సాయంత్రం వరకు నేను చేసింది ఇదే తప్ప దానికి మేపింది ఏమీ లేదు, దెబ్బలే, ఇంకేమీ లేదు. అందువల్ల మీరు పెడుతూ ఉంటే ఎంతైనా తిన్నది, అవసరం లేకపోయినా రాజుగారు పెట్టినప్పుడు తిన్నది. నేను అసలు ఉదయం నుంచి ఏం పెట్టలేదు, కొట్టడమే, పెట్టడం లేదు, కొట్టడమే. అందువల్ల ఎప్పుడైతే చివరన రాజు ఆ గడ్డి వేశాడో అది దగ్గరకు పోయి ఎందుకు వచ్చిందో తెలుసా, ఇప్పుడు కనుక తిన్నామంటే కొడతాడేమో. కాబట్టి అనుభవాలకు అందుతూ ఉన్నంత వరకు మనసు శాంతించదు, ఎంతకైనా కావాలి 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 కావాలి. ఈ భోగాసక్తి, సురుచి, ఇది ఆగేది కాదు. కానీ పెడుతూ ఉండడం కాకుండా దాన్ని నిగ్రహించగలిగినప్పుడే ధర్మం వైపు వెళ్ళగలం, కానీ లేకపోతే వెళ్ళేందుకు అవకాశం లేదు. ఇది వాళ్ళిద్దరి యొక్క విషయం. ఒకనాడు సభలో ఉత్తానపాదుడు కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. సురుచి కుమారుడైనటువంటి ఉత్తముడు వెళ్ళి నాన్న తొడ మీద కూర్చున్నాడు. ఇది ధ్రువపాఖ్యానం. ఎక్కించుకున్నాడు. సురుచి కుమారుడు గనక ఈయనకు సురుచే ఇష్టం, సునీతి కన్నా కూడాను, భోగాలే ఇష్టం, ప్రేయస్సే ఇష్టం శ్రేయస్సు కంటే కూడాను. అందుకని ఆ పిల్లవాడిని ఇట్లా కూర్చోబెట్టుకున్నాడు. ఈ లోపల ధ్రువుడు వచ్చాడు. ధ్రువుడు వచ్చి, తమ్ముడు నాన్న అంకం మీద కూర్చొని ఉన్నాడు కదా, కాబట్టి నేను కూడా పోయి కూర్చుంటాను నాన్న ఒడిలో అని వచ్చి ఎక్కి కూర్చోబోయాడు. పాపం ఉత్తానపాదుడు నవ్వుతూ ఉన్నాడు. ఈ లోపల సురుచి ఎంటర్ అయింది. సురుచి డైరెక్ట్గా వచ్చి చేయబట్టి లాక్ కింద పడేసింది. తండ్రి యొక్క ఒడిలో కూర్చునేటువంటి అర్హత నా గర్భంలో పుట్టినవాడికి ఉందే కానీ సునీతి గర్భంలో పుట్టినవాడికి లేదు. ఏయ్ అబ్బాయి ధ్రువ, నువ్వు మీ నాన్న ఒడిలో కూర్చోడానికి అవకాశం లేదు. ఒకవేళ మీ నాన్న ఒడిలో కనుక నువ్వు కూర్చోవాలి అనుకుంటే చెప్తున్నాను విను. నువ్వు భగవంతుడి కోసం ప్రయత్నం చేయి, భగవంతుని ప్రార్థించు. భగవంతుడి కనుక నిన్ను కనికరించి కనుక నీకు దర్శనం ఇచ్చాడా, ఆయన ఒక్క మాట అడుగు, వచ్చే జన్మలైనా సరే నేను సురుచి గర్భంలో పుట్టేటట్టుగా, లేదు ఈ జన్మలైనా సరే. అంటే ఎప్పుడు పుడతాడు, మరణిస్తే కానీ పుట్టడు. అది తమాషా. కాబట్టి ధ్రువుడు మరణించాలి, సురుచి గర్భంలో మళ్ళీ పుట్టాలి. అలా పుడితే నా గర్భంలో పుట్టినటువంటి వాడే మహారాజు గారి యొక్క ఒళ్ళో కూర్చోవడానికి అర్హుడు. కానీ సునీతి, నా సవతి ఏదైతే ఉందో ఆ సునీతి గర్భంలో పుట్టినటువంటి వాడు రాజుగారి యొక్క ఒడిలో కూర్చోవడానికి అర్హుడు కాడు అని నిర్ణయం చేసింది. పాపం అక్కడి నుంచి బయలుదేరి దుఃఖపూరిత వదనంతో విషాద మనస్కుడై అక్కడి నుంచి తిరిగి ఏడుస్తూ చిన్న పిల్లవాడు ఈ బాధను తట్టుకోలేక ఎంతో ప్రేమతో తండ్రి ఒడిలో కూర్చోవాలని వెళితే ఎప్పుడైతే సురుచి లాగి పడేసిందో ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ అంతఃపురంలోకి వచ్చాడు. సునీతి చూచింది. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగింది, నాయనా ధ్రువ ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్క మాట చెప్పలేదు. ధ్రువుడు ఏడుస్తూనే ఉన్నాడు. భాగవతంలో ఎందుకో తెలుస్తా, చెబితే అమ్మ నేను ఈ విధంగా వెళ్ళి నాన్నగారి ఒడిలో కూర్చోవాలని వెళ్ళాను, ఈ లోపల పిన్నం వచ్చి నన్ను ఈ విధంగా లాగేసింది అని చెప్పాలి. అప్పుడు సురుచి మీద చాడీలు చెప్పిన వాడిని అవుతానేమో అమ్మకి. చూచారా, సునీతి బిడ్డ సుబుద్ధి కాకుండా పోతాడా? ఆమె సునీతి కాదు, వీడు సుబుద్ధి. అందువల్ల చాడీలు చెప్పడం అనేటువంటిది నేరం. అందులో నాకన్నా పెద్దది పినతల్లి, ఆవిడ మీద నేను వెళ్ళి చాడీలు చెప్పడం అనేటువంటిది సరైనది కాదు గనుక చూడండి, తమాషా చూడండి. కాబట్టి చెబితే మా అమ్మకి ఏమన్నా క్రోధం వస్తుందేమో అని ఏడుస్తూనే ఉన్నాడు, కానీ చెప్పలేదు.
చెప్పలే. ఆ తరువాత దాసీ జనం ద్వారా తెలుసుకున్నది సునీతి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నాడు ఈ పిల్లవాడు ఏడవడానికి కారణం ఏంటి ధ్రువుడు అని తెలుసుకుంటే, అమ్మ ఏం లేదు, ఈ విధంగా ఉత్తముడు కూర్చొని ఉన్నాడు ఆయన ఒడిలో, మహారాజు గారు ఉత్తానపాదుడి యొక్క ఒడిలో, ఈయన కూడా వెళ్ళి కూర్చోవాలనుకున్నాడు. సురుచి అతన్ని లాగి కింద పడేసింది. నువ్వు గనక తండ్రి ఒడిలో కూర్చోవాలంటే నా గర్భంలో పుట్టాలి కానీ లేకపోతే అర్హత లేదు అన్నది. పాపం ఏడుస్తూ వచ్చాడు. ఇది విషయం అని చెప్పేసి చూడండి. ఇప్పుడు సునీత సాధారణంగా అయితే ఏం చేస్తారు, స్త్రీలు మండిపడిపోతారు. ఆమె నా భార్య, నేను భార్య కాదా, ఆమె బిడ్డ నా కొడుకు, నా బిడ్డ కొడుకు కాదా, ఇంకెన్నో ఉంటాయి. ఇలా ఏమీ లేదు. సునీత ఒక్క మాట అనలేదు. పిల్లవాడిని పిలిచి తల్లి మీద, వీడికి ఇది పినతల్లి మీద బాధ కలిగి ఆమె మీద ఏమన్నా ఈర్ష జనిస్తుందేమోనని దగ్గరగా పిలిచి చెబుతుంది సునీతి, నాయన నేనైనా సురుచైనా ఇద్దరము నీకు తల్లులమే, మేమెప్పుడు నీ బాగే కోరుకుంటాం. నువ్వు ఏడుస్తున్నావు కానీ అమ్మ చెప్పినటువంటి మాటల్లో ఉండే అంతరార్థాన్ని నువ్వు గ్రహించలేకపోయావు నాయన. మీ పిన్నమ్మ ఏం చెప్పిందో నీకు అర్థం కాలేదు, చిన్నవాడివి గనక నేను చెబుతాను విను అని చెప్తూ ఉంది. ఏమిటో తెలుసా, కారణం ఏంటంటే ఒకవేళ కనుక ఈమె తిడితే పిల్లల్లో చూడండి, ఆ రోజుల్లో పిల్లల్లో ఇమిటేటివ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది గనక, అనుకరణ సహజాతం ఉంటుంది గనక, పెద్దలు ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు గనక, పిల్లల ముందు గనక నిందిస్తే ఈ పిల్లవాడు కూడా నిందల్ని అలవాటు చేసుకుంటాడు ఇతరులను నిందించడానికి అని. ఇతరులు తప్పు చేసినా సరే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో బిడ్డని దగ్గరగా చేసుకొని, నాయన పినతల్లి నీకు ఏదైతే చెప్పిందో నీ శ్రేయస్సును కోరే చెప్పింది, నీ మంచిని కోరే చెప్పింది. ఏంటా మంచి అనగా, నీ దోషమేముంది నాయన, అనగా నువ్వు పాపరహితుడివి. అనగా పోతనామాచ్యుని యొక్క భాగవతం, అనగా దుఃఖమునకు పని లేదన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృత ఘనకర్మము వెంటనంటగా నెవ్వలన. నాయన ఆమె నీకు మంచి చెప్పింది, ఆమె నీకు వినిపించింది సుభాషితం, బాగా అర్థం చేసుకో. ఎందుకని ఎవరూ మనల్ని కష్టపెట్టలేరు ఈ ప్రపంచంలో. కారణం ఏంటంటే మనం కష్టపడడానికి కావలసినటువంటి కర్మలన్నీ గతంలో మనం చేసున్నాము. పూర్వజన్మలో మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఇవన్నీ. తన పూర్వజన్మ దుష్కృత ఘన కర్మము వెంటనంటగా నెవ్వలన. తెలుసో తెలియకో జీవితంలో ఏ దురదృష్టాలైతే మనల్ని వెంటాడుతూ ఉంటాయో ఇవన్నీ ఒకప్పుడు చేసినవే. కాబట్టి మనం చేసిన తప్పులే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చేసిన తప్పుల్ని మళ్ళీ చేస్తూ పోవడం కాదు, ఇక అక్కడికి అది ఆపి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి నాయన. కాబట్టి ఎప్పుడు ఏ జన్మలో ఏం చేశామో ఈ జన్మలోవే మనకు తెలియదు, పూర్వజన్మ విశేషాలు మనకు తెలిసే అవకాశం లేదు. అందుకని మీ తల్లి నీకు చెప్పింది మాత్రం యథార్థం. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఆమె చెప్పింది సురుచి సత్యం చెప్పింది కనుక ఆ పనికే నువ్వు పూనుకోవాలి. భిక్షం ఎత్తదలుచుకుంటే మనుషుల దగ్గర కాదు భిక్షం ఎత్తాల్సింది, భగవంతుడి దగ్గర భిక్షం ఎత్తాలి. అర్థం చేసుకో. ఒకవేళ ఎక్కదలుచుకుంటే మనిషి ఒడిలో కాదు కూర్చోవలసింది, భగవంతుడి ఒడిలో కూర్చోవాలి నాయనా. ఎందుకని ఇవి మన కొత్త కాదు. ఎన్ని జన్మల్లో ఎన్ని ఒడులు మన కొత్తవే. ఈ జన్మలో ఈయన తండ్రి, నేను నీకు తల్లి, నా ఒడెక్కుతూ ఉన్నావు గత జన్మలో, అంతకుముందు జన్మలో. కాబట్టి అనేక జన్మల కదిలొస్తూ ఉన్నాయి గనక ఎన్ని ఒళ్లల్లో మనం ఎక్కామో, ఎంతమంది తండ్రుల ఒడిలో మనం కూర్చున్నామో, తల్లుల యొక్క పాలు తాగామో, కానీ మనకు మాత్రం దప్పిక తీరలేదు, తృప్తి కలగలేదు. కాబట్టి ఇంతమంది తండ్రుల ఒడిలో కూర్చున్నప్పటికి కూడాను సుఖపడినటువంటి మనం ఒక్కసారి గనక ఏ ఒడిలో కూర్చుంటే మళ్ళీ రెండవ ఒడి ఎక్కాలి అనిపించదు. అది భగవంతుని యొక్క ఒడి, పరమేశ్వరుని యొక్క ఒడి. అది ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఇంత మంచి ఆలోచన ఎవరు చెప్పగలరు నాయన, నీకు తల్లి తప్ప. కాబట్టి సురుచి నీకు సరైనటువంటి సలహా ఇచ్చింది, నా మాట విను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా, అమ్మ చెప్పినట్టుగా వెళ్ళి అడవులకు వెళ్ళి, చూడండి తమాషా చూడండి, అడవులకు వెళ్ళి
శ్రీహరి కోసం తపస్సు చేయి నాయనా, శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందు, నీ భక్తికి ఫలితం వస్తుంది. ఆ తర్వాత చూస్తూ కానీ నీ జీవితం ఏ విధంగా ఉంటుందో. ఈరోజు తండ్రి ఒడి ఎక్కాలి.